ఎవరి దశలోకి వచ్చింది. ఇప్పుడు మరి 10th క్లాస్కి వెళ్తుందేమో. తను మరి నూతన దయా కిరీటం దేవుడు తనకి ఇచ్చాడు. సంవత్సరంలో గతించుతుండగా నేను నూతన పరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఈ నూతన సంవత్సరాన్ని బట్టి కుమార్తె మరి రాకపోకల యందు చదువులోను తన ప్రతి విషయంలో దేవునికి విధేయులుగా ఉండడానికి మనందరం కూడా ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం, భయంకరమైన జిల్లాల్లో ఉన్నాం. జిల్లాలు ఎక్కడ చూసినా యవనస్తుల పట్ల శాంతి సమాధానం లేదు. ఫోన్ చూసినా, టీవీ చూసినా మరణాలు, యవనస్తులే మరణాలు. మరి ఎక్కడ చూసినా భయంకరమైన స్థితిలో ఉన్నాము. ఎందుకంటే మనం దేవుని కలిగి మనం ఉన్నాం కనుక దినదినము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ మరి తెల్లవారుజాముల నుంచి ప్రార్థించుకుంటూ మనం మరి ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసి మనం ముందడుగు వేసినప్పుడు దేవుడికి మనల్ని కాపాడుతాడు. ఆయన అంటున్నాడు కదా, నీ రాకపోకలు నేను తోడుగా ఉంటానని చెప్పి ఆయన రెక్కల కింద భద్రపరుస్తాను అంటున్నాడు. మరి సుసన్న విషయంలో దేవుడు అలాగే బలపరచాలని మనందరం కూడా ప్రార్థన చేయవారు ఉన్నాము. అలాగే తల్లిదండ్రులు కూడా ఇంకాను తనకి హెచ్చరిక మాటలు చెప్పి దేవుని సన్నిధిలో ఎక్కువగా నడిపించాలని నేనైతే ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి నీ బాల్య దినములందరినీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోమన్నట్లుగా మరి చిన్ననాటి నుండి తను మరి సండే స్కూల్ వెళ్ళి మరి ప్రార్థనలో ఏంటి ఎదుగుతుంది. మరి ఇప్పుడు కూడా మరి ప్రతి ప్రార్థనలో కూడా తను మరి లైవ్ చేయడానికి కూడా దేవుడు తనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇంకా రాబో దినాల్లో తన సాక్షిగా తన జీవితంలో అనేకమైన మేళ్లతో మరి నింపాలని మరి తల్లిదండ్రులు కూడా దేవుడు ఆశీర్వదించాలని మరి సుస్థానానికి దేవుని చేతులకు అప్పచెప్పుకుంటూ మనందరం కూడా దినదినము ఆ కుటుంబం కోసం ప్రార్థించాలని దేవుడు మరి ఇంత కృపనిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ కొద్ది మాటలు దేవుడు చేయొచ్చుగా. పాస్టర్కి పాస్టర్ సంఘస్థులకు వందనాలు. సుసున్న బర్త్డే చేసుకుంటున్న దేవుడు వీలు బట్టి యవనస్తులకి దేవుడు కాపుదలు ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కఠినంగా ఉంటున్నాయి. దేవుడి బిడ్డలకు మరీ చాలా శోధనలు ఉన్నాయి. దాన్ని బట్టి ఏంటంటే దేవుడిని బట్టి మనం నడవాలి. దేవుడు లేకపోతే మనం ఎందుకు పనికిరాము అని ప్రతి చిన్న బిడ్డ కాంచి యవనస్తుల కాంచి ముసలివాళ్ళ కాంచి అందరూ తెలుసుకోవాల్సింది. దాని పట్ల దేవుడు మంచి మేలుకరమైన కార్యాలు చేయాలని. అలాగే 10th క్లాస్ సమయంలో 10th క్లాస్ ఫస్ట్ మార్కులు రావాలని, 10th క్లాస్ ఫస్ట్ మార్కులు రావాలి. అలాగే దేవుళ్ళలో బాగా అభివృద్ధి చెందాలి. ఇంకా తల్లిదండ్రులకి చాలా మంచి పేరు తేవాలి. అలాగే దేవుడికి కూడా చాలా మంచి పేరు తేవాలి. వాళ్ళని సంఘం అంటే సుశీలాన్ని బట్టి సంఘాన్ని ఎక్కడికి వెళ్ళినా తెలుసుకునేటట్టుగా ఉండాలి. అలాగే దేవుడు ప్రతి విషయంలో తనకి ముందు వెనక కాపుదలు ఉండి తన సంఘం పట్లేటి, పేదల పట్లేటి, అలాగే తల్లిదండ్రుల పట్లేటి ప్రతి ఒక్కరికి అనుకుగా ఉండేటట్టుగా దేవుడి విషయంలో వెళ్ళి వచ్చి రాకడలో అన్నింటిలో దేవుడు తనకు చాలా దీవించి ఆశీర్వదించాలని. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు మేలుకరమైన పనులు చేసినవి ఉన్నాయి, అలాగే చేయబోతున్నవి ఉన్నాయి. తన విషయంలో చాలా తనగా మనసులో ఉన్నవి తన కోరికలు అన్నీ కాకుండా దేవుడు పని కోసం తను ముందుకెళ్ళేటట్టుగా దేవుడే దీవించి ఆశీర్వదించాలి. అదే ఇంకా పాస్టర్ గారిని అందరినీ దేవుడు దీవించుకుంటారు. నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము. నన్ను చెక్కుము పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఇంటిని ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఇంటిని. లేవనెత్తుము శుద్ధి చేయము పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము
శుద్ధి చేయము పొందనిమ్ము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని నామానికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడొచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సుసన్న గురించి మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడాలో నాకైతే అర్థం అవ్వలేదు. తను చిన్నప్పటి నుంచి తను పుట్టిన దగ్గర నుంచి మా అందరికీ తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులు అంత ముందు నుంచి మా అందరికీ తెలుసు. తను దేవుని సన్నిధిలో ఎటు రీతిగా ఎదుగుతుందో అంటే జ్ఞానాన్ని దేవుడు తనకి ఇస్తున్నప్పుడు ఇంకా ఎదుగుతున్న కొద్ది దేవుడు ఎంత జ్ఞానం ఇస్తున్నాడో అందరం చూస్తున్నాం. తను దేవుల్లో ఇంకా ఎదిగిలాగిన తన చదువులో కూడా తన తల్లిదండ్రులకు విధేయురాలుగా ఉండేలాగిన మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి. తనని ఏ విషయంలో కూడా సాతాను చేతులకు అప్పగింపబడకుండా ఉండేలాగిన తను ఇంకా బలంగా ప్రార్థనలో ఎక్కువగా సాగులాగిన తను చిన్నబిడ్డప్పటి నుంచి ఏ విధంగా ఎటు రీతిగా పెరిగిందో అందరికీ తెలుసు. ఇంకా కూడా ఇంకను దేవుళ్ళు ఎక్కువగా ఎదిగి తన దేవునికి మహిమకరంగా ఉండేలాగా దేవుళ్ళు వాడబడేలాగా ఒకసారి మీరు అందరూ కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి తన గురించి ప్రార్థనలో పెట్టండి. ప్రతిరోజు తను 10th వచ్చింది. ఆ 10th క్లాస్ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వలాగా ఇప్పటి నుంచి చదివి కష్టపడి మంచి జ్ఞానం తల్లిదండ్రులకి ఎక్కడ చెడు పేరు రాకుండా తన ప్రతి ఆలోచన కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలని నాకు అనిపిస్తూ చిన్న మాట దేవుడు నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయుచు నా యేసుని కృపలను తలంచుచు. ప్రభు ప్రేమను తలపోయుచు నా యేసుని కృపలను తలంచుచు. నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నూతన వస్త్ర దయా కిరీటం నా తలపైన ఉంచావు. నూతన వస్త్ర దయా కిరీటం నా తలపైన ఉంచావు. నీ కృప నాపై చూపావు నన్ను కరుణించావు. నీ కృప నాపై చూపావు నన్ను కరుణించావు. నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు నా హృదయం పాడెను కృతజ్ఞతలు. మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా మరణపు ముళ్ళను విరచిన క్రీస్తు. మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా మరణపు ముళ్ళను విరచిన క్రీస్తు. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సతతము నిన్నే స్తుతింతునయ్యా. సర్వోన్నతుడా
దీవించండి, ఆశీర్వదించండి. ఎన్నో పుట్టినరోజు జరగాలి ప్రభు తండ్రి. అయ్యా యవనం కాలంలో ఉన్న తండ్రి నాన్న, యవనస్తుల మీద నాన్న దాడి చేస్తున్న అపవాది తండ్రి నాన్న, ఆ బిడ్డల మీద నీకు నాన్న నీ రెక్కల నీడలో దాచుకోండి ప్రభు. మీరే తోడు నీడగా అన్ని విషయంలో ఉండండి ప్రభు తండ్రి. అయ్యా తల్లిదండ్రులు భయపడి తండ్రి ఉండే బిడ్డలుగా నడిపించండి ప్రభు నాన్న. దైవశాఖలు ప్రభు తండ్రి నాన్న, ఆ బిడ్డలో నాన్న నీ ప్రేమ ఉండాలి ప్రభు నాన్న, నీ ప్రేమ వల్ల ఎదగాలి ప్రభు తండ్రి. ఆ బిడ్డ నాన్న, ఆ బిడ్డలో ఏ కోపం కానీ ఏం కానీ ఆ బిడ్డలో రాకూడదు తండ్రి నాన్న. నీ ప్రేమ ఎరిగే బిడ్డగా నడిపించండి ప్రభు. అయ్యా సంఘ బిడ్డలతో ఎలా నడవాలో, సంఘ బిడ్డలకు ఎలా నడిపించాలో నాన్న వాక్యానుసారంగా బిడ్డ నడిపించండి ప్రభు తండ్రి. అయ్యా నీ సేవకురాలు ప్రభు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. పరిశుద్ధ ఆత్మదేవ తండ్రి, కనికరం గల దేవానికి వందనానికి వందనానికి వేలాది వందనాలు తండ్రి నాన్న. పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపలో ఇంకా బిడ్డ ఎదగాలి ప్రభు తండ్రి. భయం ఉండాలి, బతి ఉండాలి తండ్రి నాన్న. నీకు వందనాలు, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా మనం తెలిసి తెలియనట్టుగా నడుస్తాను మేము, మమ్మల్ని దయతో క్షమించండి. ఆ బిడ్డకు మేము ఏమైనా అన్నామేమో మమ్మల్ని దయతో క్షమించండి ప్రభు. నీ సేవకురాలు ప్రభు తండ్రి నాన్న. అయ్యా తండ్రి నాన్న, అలాగే తండ్రి పరిశుద్ధాత్మదేవ నాన్న ఎక్కువ మార్కులు రావాలి అయ్యా. ఫస్ట్ క్లాస్లో మార్కులు ఎక్కువ రావాలి ప్రభు తండ్రి. 10th క్లాస్లో ప్రభు తండ్రి. అయ్యా భయంతో బతుకుతో ఏది రాదని భయపడకట బిడ్డ తండ్రి నాన్న. అయ్యా నాన్న నా టీచర్తో మీరు మాట్లాడండి, మార్కులు ఎక్కువ అయినా మీరు సాయించండి ప్రభు. అక్కడ మీరు మాట్లాడండి ప్రభు. మీకు వందలు పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వందలు. ప్రేమతో చెల్లెమ్మ అని పిలుస్తున్నాను. నిజంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు సుగంధ నాకు పరిచయం అయినప్పుడు చాలా చిన్నపిల్ల. దేవుడు ఇన్ని సంవత్సరాలు ఎంత వేగ గడిచిపోతున్నాయి. 5 years అయిపోతుంది. ఈ 5 yearsలో సుగంధ కూడా పెరిగిపోయింది. నాకు నిస్సి ఎలాగో నువ్వు అంతే. ఏం తిట్టినా ఏదన్నా మీ ఇద్దరు లైఫ్లో బాగుండాలనే కోరికే. మిమ్మల్ని జడ్జ్ చేయకుండా ఎవరు ఉండరు కాదు. మిమ్మల్ని కంపల్సరీ జడ్జ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఒక మాదిరిని చూపించడానికే పుట్టారు, మాదిరిలో బతకడానికే బతుకుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ పరిస్థితి మీకు లేదు అంటే మీరు బ్రతుకుతారు అనే కన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వలేను. ఎందుకంటే మీరు దేవుని కోసమే పుట్టారు, దేవుడు మిమ్మల్ని పుట్టించారు, దేవుడే మిమ్మల్ని. మనుషులు మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు లేదా వాళ్ళు మిమ్మల్ని ఏదో అంటున్నారు, అవి వదిలేయండి. మిమ్మల్ని జడ్జ్ చేస్తారు, చేయడానికే వాళ్ళు కూడా. మీకే కాదు, ఈవెన్ మన రోడ్డు మీద పోతున్న కుక్కను కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు. అది బతకడం మానేయలేదు, దానిపైన అది చేసుకోవడం మానేయలేదు. సో మన గురించి మనం బతుకుతున్నాం కాబట్టి మన పేరెంట్స్కి, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి మనం ఆన్సర్ చేయాలి. అంటే మన లైఫ్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు దేవుడి నామంలో ఎదుగుతున్నావు కాబట్టి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, వాటిని గురించి ఆలోచించాలి. అండ్ చదువు విషయం ఇంపార్టెంటే, కానీ ఎక్కువ మార్క్స్ వచ్చేయాలనే రూల్ లేదు. చదివితే చాలు, ఫెయిల్ అవ్వకుండా చదివే జ్ఞానం దేవుడు అడిగితే ఇస్తాడు. ఈవెన్ నేను నా పర్సనల్ ఏంటంటే నేను 10th క్లాస్ వరకు అసలు బుక్సే తీయలే. 6th to 10th వరకు నేను బుక్స్ తీయలే. ఎప్పుడు నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేస్తానా అని కూర్చొని ఏడ్చేదాన్ని. కానీ ఒక 3 months నేను కూర్చొని చదివినప్పుడు దేవుడు నాకు హెల్ప్ చేశాడు. నేను అందుకే చదువు విషయంలో తనకైనా నీకైనా ఒకటే చెప్తాను, మీరు ఏది కావాలని ఆయన అడిగితే ఇస్తారు. అలాగే దేవుళ్ళ వదలకండి. మీ ఫాదర్ కింద, మీ బెస్ట్ ఫ్రెండ్ కింద, ఇంకా అంటే అతని తప్ప మీకు వేరే లోకం లేదు అన్నట్టుగా అనుకున్నారనుకోండి, మీకు ఈ ప్రపంచంలో ఏది కావాలన్నా ఆయన మీ కాళ్ళ దగ్గర తెచ్చిపెడతారు. నిస్సీకి నేను అసలు ఫంక్షన్ చేయలేను. నా జాబ్ పోయింది, నా పరిస్థితి మారిపోయింది, నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ తను అడిగింది, నాకు అది కావాలని దేవుడిని అడుగుతుంది. నన్ను అడిగితే కాదని చెప్పాను, దేవుడిని అడిగింది. సో దేవుడు తనకి ఇచ్చాడు. నేను అదే చెప్తున్నాను, నువ్వు అది అడిగితే ఇచ్చిన దేవుడు ఈరోజు నువ్వు ఇంకేది అడిగినా ఇస్తాడు. నువ్వు అడుగు దేవుడిని, అదే నీకు కూడా అదే. మా కోసం కాదు, దేవుడు నేను చూస్తున్నాను. అక్కడ ఉండే గేమ్స్ నుండి ఏది పనికిరాదు. నువ్వు నేర్చుకున్నవి ఇవన్నీ చాలా మంది చేస్తున్నారు. నీకంటూ ప్రత్యేకత ఉండాలంటే ఆయనతో బంధం ఏర్పడితేనే ఉంటుంది. ఇదేదో పెద్ద ఇది కాదు, ఆ లైఫ్ని చూసి వచ్చాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మనల్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని బాగు చేయడానికి ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలియాలంటే దేవుడు మనతో ఉంటారు. కాబట్టి నీకైనా నిశ్చికైనా నేను ఒకే మాట చెప్తున్నాను, మనం దేవుడితో ఆధారపడాలి, బాగా చదువుకోవాలి. అంటే నీకు 100% ఎఫెక్టివ్. నీకు అక్కడ 10 marks వచ్చినా నాకు బాధ లేదు, మేము ఎవరం ఏమని ఉన్నాము. కాకపోతే నీ ఎఫెక్ట్ ఆ 10 marks అయినా నీవు అవ్వాలి.
ఒకరి పేపర్లో చూసినవో ఇవో అవి కాదు, నీ సొంతం బైబిల్. ఆ జ్ఞానం వచ్చింది అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ చేసినా బతకగలవు. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఎందుకంటే నీకు మీద ఆయన బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎవరికి లేవు. తల్లిదండ్రులు ఇద్దరు ఒక్క మాట మీద నుండి పిల్లల్ని పెంచేవాళ్ళు చాలా తక్కువ మంది. నీకు దేవుడు బ్లెస్ చేశాడు. నువ్వు ఆ బ్లెస్సింగ్స్కి దేవునికి ఎంతో కృతజ్ఞతగా ఉంటే అంత ఎక్కువ బ్లెస్సింగ్స్ నీకు ఇంకా వస్తాయి. అది అంత ఈజీ కాదు. రకరకాలుగా చూస్తున్నావు నిసి చాలామంది బయట. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నీ కెరియర్కి అన్నిటికీ మంచి జరుగుతుంది. డాడీ మమ్మీ ఎన్ని వదులుకుంటే నువ్వు ఈరోజు ఈ హ్యాపీనెస్ పొందుతున్నావు. లాస్ట్ 2 years ముందు మీ డాడీ ఇక్కడే కూర్చొని చెప్పారు నీకు, ఇదే నా లాస్ట్ బర్త్డే, నీకు చెయ్యను అని. ఆ రోజు నేను అనుకున్నాను దేవుడా అని. కానీ ప్రతి సంవత్సరం ఒక మెరాకిల్ జరిగించి మీ డాడీ చేత నీ కేక్ రప్పిస్తున్నాడు. అలాంటి దేవుడు నీ లైఫ్లో ఇంకా ఎన్ని అద్భుతాలు ఆలోచించుంటాడు. కాబట్టి ఏమైనా తప్పుగా హర్ట్ చేసి ఉంటే సారీ. కానీ ఇది చెవుతో విని అంటావు, అత్త నచ్చలేని వాళ్ళు చెప్పిన మాటలు చెవుతో విని సైలెంట్ ఊరుకోవాలని. అలాంటి పని మాత్రం చేయక, ఇది చాలా విలువైన మాట. ఎందుకంటే ఒక తల్లి పడే వేదన వేరెవ్వరికి తెలియదురా. ఆ ప్లేస్లో నేను ఎప్పుడు కూడా నిజి అలాగో నువ్వు అలాగనుకునే చెప్తున్నాను. కెరియర్ ఇప్పుడు ఈ ఏజ్లో కనుక నువ్వు చిన్న ఇంత బిసర్ చేస్తే చాలు. ఎందుకంటే నువ్వు ఒక క్రైస్తవురాలివి అండ్ ఒక పాస్టర్ గారి కూతురు, ఈ 2 చాలు. నీ మీద బురద చల్లాలనే ఆలోచనలు 100 మందికి వస్తాయి. నువ్వు దాన్ని ఎంతగా నువ్వు కంట్రోల్ చేసుకొని దేవుడి దగ్గర నువ్వు కనపరుచుకుంటావో, నువ్వు అంత హైట్స్కి ఎదిగేటట్టు దేవుడిని తీసుకెళ్తావు. నువ్వు పాటలు పాడే దేవుడి స్వరం ఇచ్చాడు, ఇవన్నీ తలాంతులు. ఓకే, నువ్వే కాదు, చాలా మంది అలా ఉన్నారు. అదేం కాదు, నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ నడవడిక, ఇది ఇంపార్టెంట్. సో ఇవన్నీ నువ్వు చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచి, ఇంకా 10th అంటే ఆల్మోస్ట్ నువ్వు ఇంకా టీనేజ్ దాటేస్తున్నావు, పెద్ద అందరిలాగా నువ్వు అయిపోతావు కొన్ని రోజుల్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి అడుగును వేయు. ఎవ్వరు ఏం చెప్పినా కూడా అది ప్రేనికి తీసుకోదు. మంచి మాటలు అయితేనే తీసుకోలేదు. హంస ఎలా చూడు, పాలు మాత్రమే తాగట వాటర్ వదిలేస్తున్నట్టు. నువ్వు అలా మంచిని మాత్రమే తీసుకొని ఫ్రెండ్స్ దగ్గర చేయడానికి వదిలేసావు అనుకో, ఆటోమేటిక్గా నువ్వు హ్యాపీగా ఉంటావు. నాకు తెలిసింది, నాకు వచ్చింది ఇదే. దేవుడు నిన్ను అలా నడిపించాలని నా హార్ట్ పూర్తిగా అడుగుతున్నాను. నీకు కూడా దేవుడు నామనుకో అన్నారు. తానియా, థ్యాంక్ యూ. అంటే దేవునికి అనుకూలంగా నడవాలి, దేవునికి అనుకూలంగా జీవించాలి, దేవునికి ఇష్టంగా ప్రవర్తించాలి. దేవుడు ఏది చెప్తున్నాడో ప్రతి విషయంలో కూడా దేవుడు మన జీవితంలోనూ ఏంటండి, ప్రతి విషయంలో కూడా దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాలని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన నడవడికలను చూస్తున్నాడు, మనం ఏది ఆలోచిస్తున్నామో అన్ని కూడా చూస్తున్నాడు. ఓరచూపులంట, ఓరచూపులు దేవుడికి నచ్చలేంది. కానీ దేవుని నువ్వు చూసేది, నీ కన్నులు ఎవరు చూడాలట? దేవుని చూడాలి. నీ కన్నులు ఎవరు చూడాలట? దేవుని చూడాలి. ఎవరి కాలంలో నువ్వు ఆయన కాడిని కానీ ఆయన ప్రేమను కానీ గ్రహించావనుకో, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి ప్రేమించి దేవుని ప్రేమించే వారి విషయంలోనూ నిజంగా వారి మార్గములన్నింటిలో కూడా ఏదో కొత్త వింతగా ఎన్ని మాటలు వచ్చినా సరే దేవుడు వారి విషయంలో అన్నింటిలో కూడా దీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం నడిచే నటక ఎవరు చూస్తారు? ఇంకెవరు చూడరా? బయట వాళ్ళు కూడా చూస్తారు. నువ్వు చున్నీ లేకుండా బయటికి వెళ్తున్నావు, ఆవుపాపు ఏంటంటే డ్రెస్సులు వేసుకొని వెళ్తే లోపల చూడదా? ఏం చెప్తారు? నువ్వు దేవుడు బిడ్డలంటమ్మా, ఇలా ప్రవర్తిస్తున్నారేటమ్మా అంట. ఒళ్ళు కప్పుకోవడము దేవునికి మహిమాధకరంగా మాత్రం మనం జీవించాలి. అందుకు నేనేం చెప్తున్నానంటే, నూతన సంవత్సరంలో మరొక సంవత్సరంలో ఆ కుమార్తె అడుగు పెడుతుంది కాబట్టి దుష్టుడు ఏం చేస్తాడట? ఆచి చూస్తాడట. వాడు ఎలాగంట వాడిని ఎలాగైనా పడగొట్టాలని ఎదురు చూస్తాడు. అందుకే ఒక వ్యక్తి అన్నీ తీసేసిందండి, ఏనండి, అన్ని వస్తువులు తీసేసి, సరే 4 రోజుల్లో బాప్టిజంకి సిద్ధపడతానన్న టైంలోనూ ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి తలదూకుంటుందో ఏం చేస్తుందో తెలియదు.
అద్దం దగ్గరికి వెళ్ళి కూర్చుందంట. కాలు పట్టీలు కనిపించాయంట. కాలు పట్టీలు వేసుకుంది అమ్మాయి. కాలు పట్టీలు వేసుకున్నప్పుడు అంతవరకు బాగే ఉంది. తర్వాత ఇంకేముందట, మరలా మెడలో ఒకటి వేసుకోవాలి, చెవులో ఒకటి పెట్టుకోవాలి, అన్ని తలంపులు అలాగ స్టార్ట్ అయ్యింది. లాస్ట్కి ఆమె శరీరం ఏందో తెలుసా, ముసుగు వేసుకొని తిరుగుతుంది. ఎందుకంటే ఆమె ముఖం మీద చిన్న చిన్న నల్లటి మచ్చలు వచ్చేసాయి. శరీరం అంతా ఏది దేవుడి దగ్గర వద్దు అనుకొని మనం విడిచిపెడుతున్నామో మరలా అది ధరించుకుంటామో, అది ధరించుకున్నప్పుడు అది ఏమవుతుందో తెలుసా, మన శరీర బలహీనత అంటే నువ్వు దేవుడి దగ్గర తీర్మానం తీసుకున్న తీర్మానం కూడా కరెక్ట్గా ఉండాలి. దేవుడిని ముడిపించేవారుగా ఉండకూడదు. విన్నావా, సరిగా మనం జీవిస్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎప్పుడైతే ఆ తప్పు తెలుసుకుందో, తన తప్పు తెలుసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం 4 రోజులు పడ్డది. పశ్చాత్తాపం తర్వాత దేవుని కృపను బట్టి మరలా ఆ ఒంటి మీద మచ్చలన్నీ తగ్గిపోయి ఒక సేవకురాలుగా ఒక సంఘంలో సేవ చేస్తుంది. మంచి సేవకురాలు. మొన్న వచ్చి చెల్లి బాగుండవా అని అంటుంది నన్ను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజమేనండి, దేవుడి దగ్గర మనం ఏం తీర్మానం తీసుకున్నాం ఆ తీర్మానం కరెక్ట్గా ఉండాలి. లోకాన్ని దృష్టిలో ఇప్పుడు తీస్తున్నావు వేస్తున్నావు ఎందుకంత విధి, అందుకు నువ్వు తీసివేసింది కాదు కానీ నీ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. లోకం కూడా నన్ను కనిపెడుతుందని సంగతి తెలుసుకొని తను తగ్గించుకొని ఉండాలట. తగ్గించుకొని దేవుడు మహిమార్గాన్ని ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకు దేవుడు తన విషయంలోనూ ఈ సంవత్సరం అడుగు పెడుతుంది కాబట్టి తనలో మార్పు మాత్రం రావాలి, మార్చుకోవాలి, ప్రతిదీ మార్చుకోవాలి, ప్రతి ఆలోచన మార్చుకోవాలి. తన తయారులు అన్నిటిలో కూడా మార్పు అనేది దేవుడికి, మార్పు అనేది సుసన్నాకి రావాలని నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే తన తయారవుతుంటే ఏమంటారు, ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను చూస్తున్నారు, నాలో చిన్న మార్పు వచ్చింది, ఏంటో పాస్టర్ గారు నీలో మార్పు వచ్చింది అంటారా అంటే ఎప్పుడు లేని మార్పు వచ్చినప్పుడు సుసన్నలో కూడా అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుడి దృష్టిలో ఏ రీతిగా మనం ఉంటే దేవుడి పిల్లలే అవుతామో అది మాత్రమే చెప్తున్నానంటే. ఎందుకంటే యవన కాలంలో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు అలంకరణ ఏంటంటే పరిశుద్ధాత్మ అలంకరణ సుసన్నాకి రావాలి, పశ్చాత్తాపం రావాలి, రక్షణ పొందుకోవాలి. 16 సంవత్సరాలు అడుగుపెట్టింది, 16 సంవత్సరాలు అడుగుపెట్టింది సుసన్న, వీటికి 16 వచ్చింది. అందుకు ఈ 16 సంవత్సరాల్లో దేవుడు తన విషయంలో దేవుడు తన కృపని దయచేయాలి, దేవుని కృపను దయచేయాలి. కృపతో దేవుడు నింపి మొదట రక్షణ పొందుకున్న పశ్చాత్తాపం రావాలి. రక్షణ లేనిదే మనం ఎలా ఉండాలనుకుని ఉండలేము. రక్షణ పొందుకొని దేవుని కోసం ప్రాణం పెట్టేవారుగా జీవించాలి తన సేవ కోసం. ఎందుకంటే ఒక 4 పాలు లేని స్థితిలో నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాను, ప్రభువా నీ చిత్తమైతే బ్రతికించు, లేదంటే నీ చేతికి నేను సుసన్నాను అప్పు చెప్తున్నాను, బ్రతికుందా నీ సేవ చేస్తుంది, లేదా నీ చిత్తానికి అప్పు చెప్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఒక దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాను. ఆ తీర్మానం ఏంటంటే పాలు లేని టైంలో పాస్టర్ గారికి 75 రూపాయలు పాల డబ్బా కొనుక్కోవడానికి 100 రూపాయలు చేతిలో మాత్రం ఉంది. ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ అట్టే ఛార్జింగ్ కూడా లేదు, ఒక పక్క మాత్రమే ఛార్జింగ్ ఉంది, అటుపక్క ఛార్జింగ్ లేదు. కానీ అయినను దేవుని కృపను బట్టి ఆ బస్సులు ఎక్కగానే బస్సులో ఎవరో ఒక తెలియని వ్యక్తి కండక్టర్ ఆయన టికెట్ పాస్టర్ గారు ప్రైజ్లు అని చెప్పి ఇలా టికెట్ తీసుకోవాలంటే పర్లేదు పాస్టర్ గారిని తీసిచ్చేస్తానండి అనేసి ఇంటికి వచ్చిన దాకా కూడా 3 గంటల సేపు సుసన్న పడుకొని ఉంది. కానీ మరలా పాస్టర్ గారు గుమ్మం దగ్గర వచ్చి అడుగు పెట్టిన తర్వాత సుసన్న లేచి ఏడ్చిందండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆ టైంలో మాకు అక్కడ బియ్యం కూడా లేవు. ఎందుకు బియ్యం లేవంటే బియ్యం కూడా లేవు, పోనీ బియ్యం ఉంటే గింజలు తీసి పడదామని అనుకున్నాం, కానీ రైస్ కూడా లేదు. ఆ టైంలో నేను దేవుడి దగ్గర ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు పాస్టర్ గారు వచ్చినంత సేపు కూడా తన లేకుండా ఎప్పుడైతే గుమ్మంలో అడుగు పెట్టారో అప్పుడు మాత్రమే సుసన్న లేచి ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే ఆ పాల డబ్బా తీసుకొని కలిపి సుసన్నకి పట్టినప్పుడు దేవుడు కృపను దయచేశారు. అంతేకాదు వేరొక పాస్టర్ గారి ద్వారా కూడా తనకి ఎంత పాల డబ్బాలు 2 నెలలకు అవసరమో ఆ 2 నెలలకి తీసుకొచ్చి దేవుడే మాట్లాడారటండి. మేము ఆ విషయాలు చెప్పలేం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే నిజమే, దేవుడు ఒక విషయం నీ జీవితంలో కార్యం చేశాడంటే
కొన్ని విషయాలు నువ్వు బ్రతుకు దినముల కాలంలో అంతటి కూడా దేవుడు ఎన్నో మేలు నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతే నీవు ఆయన తట్టు చూసినప్పుడే, ఆయన వైపు ఆధారపడినప్పుడే, ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడే, అది చిన్నవాళ్ళు ఏమనండి పెద్దవాళ్ళని ఎవరైనా సరే, అప్పుడే దేవుడు మన పక్షం నుండి కార్యం చూడడానికి దేవుడు కృపను తెచ్చేస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది కనుక ఆమేన్. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యము చేత మనం ఎంతైనా బలపరచబడాలి, సరిచేయబడాలి, ప్రభు యొక్క వాక్యములో స్థిరపరచబడవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. పక్కనే నాకు వరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు రాబోయే దినంలో కూడా నేనే మీరే కాచి కాపాడమని అడుగుతున్నది. కేక్ కటింగ్లో కూడా మీరు నడిపించమని అడుగుతున్నది. కేక్ ఎంత మధురంగా ఉంటుందో జీవితంలో కూడా అంత మధురంగా ఉంటుందో సహాయం చేయమని అడుగుతున్నాను. నూతన దయ తిరిగిస్తున్నాను. ఆరోగ్యాన్ని కూడా ఇమ్మని అడుగుతున్నాను. మీతో ఉండాలని చూపించుకుంటున్నాను. ఈ కేక్ కటింగ్లో కూడా మీతో ఉండి నడిపించుకున్నాను. చిన్న పండుగ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సుసన్నా, హ్యాపీ బర్త్డే. అమ్మమ్మ నాన్నమ్మ పట్టుకొని కేక్ కట్ చేయించండి. May God bless you. May God bless you. May God bless you, Susanna. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. ఓయ్ ఫ్యాన్ ఆపలేదు ఎక్కడ ఫ్యాన్కి ఉండట్లేదు ఫ్యాన్కి మీ 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 సెక్షన్ అయిపోయింది. మీరు కొంచెం సైడ్ ఇస్తే మిగిలిన వాళ్ళు వస్తారు. ముందు తల్లిదండ్రులు అమ్మా అక్కడ చైర్ ఉంటుంది, కూర్చోండి. ఆ కట్టను పైకేసి ఫోటో తీయచ్చు కదన్యా. తీసారా ఓకే రండి మా ఇందమ్మా లక్ష్మమ్మ ఏరి ఏం పేరు చెల్లేది బయట చల్లగా చెల్లేది రమ్మని పెట్టానా బాగా పసుపు రాసి రాసి రామా పెట్టమ్మా ఇందమ్మా కదులుతుందా. నిసి వెళ్ళమ్మా, మమ్మీ పక్కకెళ్ళు. రాహే
కేక్ పెట్టచ్చు. అదే చిన్న పెద్ద ఏం లేదు. పెట్టండి. తినొచ్చు అని ఎవరు అనరు, పెట్టొచ్చు అంటారు. వెళ్ళరా. చిన్న ముక్క చేతికి వేడికి పెడతండి. ఇలా చిన్న చిన్న పెట్టండి. వాళ్ళు తీసుకొని నీకు పెట్టాలి, ఎందుకు ఇచ్చేది? లైట్ లైట్ గా. అది నీ స్టైల్ నీది. అయ్యో అయ్యో చూసాను. ఇద్దరు అలా పెట్టేయండి చేతులతో. ఒకళ్ళు ముక్కులో ఒకళ్ళు నోట్లో ఎట్టండి. ఆగాగు, ఇది చూడు. అది చూడండి, అలా చూడండి. పోనీ రీల్ ఎక్కువ ఉంటుందా? వెళ్ళండి. వెళ్ళి తొందరగా వెళ్ళండి. అరే రే రే పొట్టి సరిగుండ్రా. కరిచేసేయ రెండేళ్ళు. సరిగుండు. అయిపోయింది. రావడే. నువ్వేగా కేక్ అక్కడ ఉండి మనిషి అడుసు తాగుతాం మూడు అలాగా అమ్మా. చక్క బ్రష్ పెట్టేసావు. అలాగే నవ్వండి సీరియస్ ఫోటోలో. మీరు ఎట్లా ఒక్క సెట్ అయిపోయింది. చిన్న మొక్క ఎక్కువ పెట్టాలి. మీ అమ్మ ఎప్పటి నుంచో ఇన్ని రోజులు లేదు, ఈరోజు వచ్చారని పెద్ద పెట్టి చిన్న పెట్టి తీసేయాలన్నమాట. నన్ను పిలిచిన పరిచయం ఏంటో, మేము బ్రతుకుతున్న స్థితి ఏంటో మీకు అందరికీ తెలుసు. ఈ లోకంలో మా బంధువుల్ని, రక్త సంబంధాలు అందరిని వదిలేసి దేవుని పని కొరకు మేము ఎంత పాటుపడుతున్నప్పుడు మా పిల్లలు దేవుని పనిలో సరిగ్గా లేకపోతే మేము 4 రోజులు బాధపడతామేమో కానీ ప్రభునా మనకి ఎంత అవమానమో అది కలగకుండానట్టు దేవుడే ఆ బిడ్డని తన స్వాధీనంలోకి తీసుకున్నట్టు, ఆయన రక్తము చేత ఆమె మనస్సాక్షిని కడుగునట్టు, రక్షణ కొరకు పశ్చాత్తాపంతో దేవుడు ప్రేరేపించినట్టు, చదువుకున్నటువంటి విలువ దేవుని పనిలో ఎంత ప్రయోజనమో అది గుర్తించి అట్టి జ్ఞానము కొరకు దేవుడు ఆ బిడ్డను అభిషేకించినట్టు ప్రభువానికి స్తోత్రములు తెలుస్తున్నాం. నాయన మీరు ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మీకు స్తోత్రం. అవునైనా నీ సేవకురాలు నీ వాక్యంలో జ్ఞాపకం చేసినట్టు, ఇదిగో ప్రభా బాల్యంలో మేము సరిగ్గా ఆ పిల్లకి పోషణకరమైన పాలు ఇచ్చుకోలేనటువంటి అయా బలహీన స్థితిలో నీ సేవకురాలు ఉంది. లేదంటే బయట నుండి కొనుక్కొచ్చి పోషించే స్థితిలో నేను లేను. అయినను పోషించావు, దేవునికి స్తోత్రం కలిగి బ్రతికించావు, ఆరోగ్యమునిచ్చావు, క్షేమమునిచ్చావు, స్వస్థతనిచ్చావు. ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయ్యి చేయి విరిగినప్పుడు కూడా ఎలాంటి ఆపరేషన్ లేకుండా అయ్యా అద్భుతంగా నైనా తండ్రి ప్రభా ఈరోజు చక్కని నైనా తండ్రి శరీర సంబంధమైన బలహీనతలు లేనటువంటి బిడ్డగా అయ్యా నేను ఈ రోజు వరకు మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా నేను తండ్రి యూట్యూబ్ పరిచర్య విషయంలో కూడా నైనా తండ్రి ఆమెకి తెలిసినది ఏదో చేస్తుంది. అయ్యా నేను తండ్రి అది ఇప్పటి వరకు అయితే నీకు మహిమకరంగా ఉందనే నేను నమ్ముచున్నాను. కానీ దానికంటే ఆ బిడ్డ జీవితం నీకు మహిమకరంగా ఉండినట్టు మీరు దర్శించండి. బాల్యంలో ఇర్మియాని దర్శించావు, దావీదుని దర్శించావు, సమూయేలును దర్శించావు, ఎంతో మందిని దర్శించిన దేవుడు. నీ సేవకుని కుమార్తెను దర్శించడం నీకు అసాధ్యమైన ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభావం. అయ్యా ఇదిగో మాకు నాయన ఆత్మీయ తల్లులతో సమానం పెద్దవాళ్ళు నాయన తండ్రి అమ్మను అక్కను జ్ఞాపకం చేసుకోండి నాయనా తండ్రి ప్రభా. మీరు వారు నాకు పరిచయం చేసిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు వారి ఇంటిలో ఒక బిడ్డగా నన్ను ఆదరిస్తూ నీ సేవలో ఒక దైవ సేవకునిగా గౌరవిస్తూ నాయన వారి వంతు సహకారాన్ని అందిస్తా ఉన్నారు. వారి బిడ్డలతో సమానంగా నన్ను చూసుకుంటున్నారు నాయన. ఇదంతయు అయ్యా నా మెప్పు కొరకు కాదు, నా గొప్ప కొరకు కాదు, కేవలం నీకు మాత్రమే మహిమ నాయన.
నీ సేవకుని కొరకు వాళ్ళు చేసిన ప్రతి చర్యకు రెట్టింపు ఫలం యేసు నామముల బిడ్డలకు కలుగునుగా. అయ్యా వచ్చినటువంటి బిడ్డలందరూ నా తోటి సహోదరులు, అయ్యా నేను తండ్రి ప్రభా సుజాతని, ఝాన్సీని, అయ్యా నేను తండ్రి ప్రభా బిందుని, అయ్యా నేను ఇందమ్మని, నేను తండ్రి ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేస్తాను. సంఘ బిడ్డలు కూడా నైనా ఇదిగో నైనా తండ్రి మీరు ఆత్మీయంగా మాకు ఇచ్చిన బిడ్డలు కదా అని మేము అనేక సార్లు నైనా తండ్రి ప్రభా అయ్యా నేను మీ వాక్యం యొక్క నడిపింపుని బట్టి గట్టిగా గద్దించి చెప్పినప్పుడు అయ్యా నేను తండ్రి ఆ సమయానికి వారి మనసు నొప్పించవచ్చునేమో కానీ మరలా మీ సన్నిధిలో వారిని స్థిరపరిచి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం. అయ్యా మీరు అక్కడ వచ్చే వరకు మేమందరము ఇలాగే మీ సన్నిధిలో నేను తండ్రి ప్రభా మీ రాజ్య నైనా యోగ్యులముగా మేము ఎత్తబడడానికి కృపను అనుగ్రహించి సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందండి. ప్రత్యేకంగా సుసన్న కూడా నైనా 10th క్లాసులోకి వెళ్ళిచ్చిండుగా నేను తండ్రి ఇప్పటి వరకు ఏ పరిస్థితి అయితే ఆ బిడ్డ శారీరకంగాను మానసికంగాను ఏదైతే ఎదుర్కొందో వాటన్నిటి మీద 10th క్లాసులో అయ్యా నేను చదువు మీద విజయంతో పాటు తన శరీర సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితుల మీద జయము కలుగునుగా మహిమ పొందమని యేసయ్య ప్రశస్త నామములు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక దేవుని సన్నిధి కూడి ఉన్న మనకు ఈ విధంగా ఆయన సన్నిధిలో కూడి ఉన్న ప్రతి బిడ్డలకు ఆయన రాకడ వచ్చే వరకు తోడే నడిపించుగాక. యేసు రక్తమై యేసు నామమున సంపూర్ణ వాదికులు వందనాలు. వేయి ప్రయాసాలతో ఆహ్వానం కాదనకుండా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాను.